రైతుల పొట్టకొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో రైతు రుణమాఫీ చేసి రికార్డులు తిరగరాసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పబ్లిసిటీ కోసమే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కు కేటీఆర్ కు మెడిటేషన్ అవసరమన్నారు. నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఇప్పుడు పాదయాత్ర పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు జువ్వాడి. ఇదే రైతులు ధర్నా చేసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు విద్యాసాగర్ రావు గారు వీరి తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉండే. అరే నీకేమయ్యా ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినావు, నువ్వు రైతువా, నీకు నాగలు పట్టొస్తుందా, వాళ్ళ నాగలు దున్నొస్తుందా, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు తెల్లారి యావత్ కరీంనగర్ జిల్లా రైతులే కాకుండా తెలంగాణ రైతులు కూడా దీని మీద స్పందించడం జరిగింది. అంటే ఖాళీ దోతి కట్టుకుంటేనే రైతురా, మరి ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు రైతులు గారా అని నిరసన కూడా వ్యక్తం చేసిన రోజులున్నాయి. అది కాకుండా ఇవాళ వాళ్ళు 15 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని రైతులకు ఎవరైనా పొట్టగొట్టిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ నిర్ణయాలు సరిగ్గా లేక నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు దేనికోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు? ఒకప్పుడు మీ దగ్గరి మిత్రుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో మీకు తెలుసు. పాదయాత్ర ఎవరు చేస్తారు? తిన్నది అరిగేతందుకు పాదయాత్ర చేస్తారు. అది పాదయాత్ర కాదు, అజీర్ణ యాత్ర అని అన్నాడు. మరి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఎందుకు చేస్తున్నారు? తిన్నది అరగక పాదయాత్ర చేస్తున్నారా? మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఓడ్చుకోలేక మీరు ఇలా ఒక పని కల్పితం చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లేతందుకు తప్ప మీరు చేసేది ఏం లేదు. ఏదో పబ్లిసిటీ కోసం పెద్దోళ్ళని తిడితే మేము పేపర్లలో వస్తాం, పెద్దగా వస్తుంది అన్న దానికోసం తప్ప ప్రజా శ్రేయస్సు కోసం కానీ రైతుల కోసం కానీ ఈ పాదయాత్ర తను చేయడం లేదు.